శ్రీమాత్రే నమః. మనిషి తనలో ఉన్న ఆత్మను తెలుసుకోలేక పుణ్యక్షేత్రాలని, తీర్థయాత్రలని తిరుగుతూ ఉంటాడు. నిజానికి దీనివల్ల ఆధ్యాత్మిక ఉపయోగం ఏమీ ఉండదు. పాండవులు తీర్థయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి రమ్మని పిలుస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికి ఒక దోసకాయ ఇచ్చి, ఇది నా ప్రతినిధిగా తీసుకువెళ్ళి గంగలో ముంచండి అని చెప్పాడు. వారు అలాగే చేసి తిరిగి వచ్చారు. అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయను వంటకం చేయించాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంది. ఇలాంటి వంటకం చేయించావు ఏమిటి అని అడుగుతారు. దానికి కృష్ణుడు నవ్వి, ఎన్ని గంగలలో మునిగినా దోసకాయ చేదు పోలేదు చూసావా. మనిషి కూడా అలాగే, ఎలాంటి మార్పు రాదని ఈ సంఘటన ద్వారా వారికి తెలియజేశాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నత సత్యం. మనిషి ప్రయాణం బయట కాదు, లోపల జరగాలి. ప్రపంచమంతటా తిరిగిన ఆధ్యాత్మిక